ఏప్రిల్ నెల 26వ తారీఖు పునీత క్లేటస్ లేదా అనక్లేటస్ పాపు గారి పండగ. పునీత అనక్లేటస్ గారు క్రీస్తు శకం 25లో గ్రీస్ నందలి ఏథెన్స్ నందు జన్మించారు. శ్రీసభ 2వ పాపు గారైన పునీత లీనుస్ గారి మరణానంతరం శ్రీసభ 3వ పాపు గారుగా అనక్లేటస్ గారు బాధ్యతను స్వీకరించారు. వీరు శ్రీసభను క్రీస్తు శకం 76 నుండి 88 వరకు 12 సంవత్సరాలు పాలించినట్లు జగద్గురువుల చరిత్ర తెలుపుచున్నది. వీరు అనేక మంది గురువులను అభిషేకించారు. అంతేగాక రోమ్ నందు 25 విచారణలను నూతనంగా ఏర్పాటు చేశారు. వీరిని పునీత జెరోమ్ గారు క్లేటస్ అని కూడా పిలిచేవారు. అనక్లేటస్ మరియు క్లేటస్ ఈ 2 పేర్లు 2 వేర్వేరు వ్యక్తులను సూచిస్తున్నట్లు కొందరు అభిప్రాయం, కానీ అది నిజం కాదు. ఈ 2 పేర్లు ఒకరికే చెందినవి. అనక్లేటస్ గారు వాటికన్ కొండపై విశ్రాంతి మందిరముకు పై అంతస్తుగా చిన్న దేవాలయాన్ని నిర్మింపజేశారు. పునీత పౌలు గారి సమాధిపై కూడా ఒక దేవాలయాన్ని కట్టించారు. క్రూరుడైన నీరో చక్రవర్తి తర్వాత మళ్ళీ అంతటి ఘోరమైన హింసా పాలనను సృష్టించిన వాడు డొమిషియన్ చక్రవర్తి. ఇతని వేద హింసలకు బలి క్రీస్తు శకం 88లో అనక్లేటస్ పాపు గారు వేద సాక్షిగా మరణించారు. వాటికన్ సమాధుల తోట జూకా కోర్పుస్ పీతి పేత్రి అను చోట వీరు సమాధి చేయబడ్డారు. ప్రాచీన గ్రీస్ భాషలో క్లేటస్ అనగా పిలువబడినవాడు అని అర్థం. అనక్లేటస్ అనగా తిరిగి వెనుకకు పిలువబడినవాడు అని అర్థం. బంగారు మాట, దేవుని నుండి వచ్చినదంతా లోకమును ఓడించును, మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. పునీత అనక్లేటస్ గారా, మా కొరకు ప్రార్థించండి.